Yeah, today topic is cards rule for relation DBMS. Already చెప్పారు మా relation DBMS ని ఇన్వైటెడ్ పర్సన్ ఈజ్ లైక్ డెవలప్డ్ పర్సన్ ఈజ్ ఈఎఫ్ కార్డ్ మా ఓకేనా. సో ఈ పర్సన్ వచ్చి ఓవరాల్ 13 రూల్స్ ఇంప్లిమెంట్ చేసాక జీరోతో స్టార్ట్ అవుతుంది కాబట్టి 13 రూల్స్ యూస్ చేసి వాట్ ఆర్ ద రెస్ట్రిక్షన్స్ అడ్వాంటేజెస్ ఏంటి టోటల్గా సో 1 by 1 రూల్కు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. లిజన్ మా ఇన్ దిస్ ఆఫ్ రూల్ 0 ఫస్ట్ వన్ ఈస్ రూల్ 0 మా. సో రూల్ 0 ఈజ్ నథింగ్ బట్ ఏ total database, entire database ni it's maintained as a relation capabilities. So total database అన్నిటి యూస్ చేసి రిలేషన్ అంటే రిలేషనల్ అంటే ఏంటి టేబుల్ ద్వారా ఇంప్లిమెంట్ చేయటం అంటారంటే రూల్ 0 అంటారు మా ఓకేనా. నెక్స్ట్ రూల్ 1 దీన్ని ఏమంటారు నథింగ్ బట్ ఏ ఇన్ఫర్మేషన్ రూల్ అంటారు మా. లైక్ వాల్యూస్ అంతా టేబుల్లో స్టోర్ అవుట్ అనే ఉంటారంటే లైక్ ఇన్ఫర్మేషన్ రూల్స్ అంటారు. అన్ని వాల్యూస్ టేబుల్లో స్టోర్ అవుతుంది, రోస్గా స్టోర్ అవ్వచ్చు, కాలమ్స్గా స్టోర్ అవ్వచ్చు. దీని ఏమంటారంటే ఇన్ఫర్మేషన్ రూల్స్ అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్ ఇస్ గ్యారంటీ యాక్సెస్. సార్ నథింగ్ బట్ ఏ టోటల్ ఇన్స్టెన్స్ స్కీమ్ అమ్మా. దీంట్లో టేబుల్ ఏముంటుంది ప్లస్ రో ఉంటుంది, కాలం ఉంటుంది. ఆ రోని ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ యాజ్ ఏ ప్రైమరీకి ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఆ కాలంని ఏమంటారంటే అట్రిబ్యూట్. దీన్ని ఏమంటారంటే గ్యారంటీ యాక్సెస్ అంటారు. ఇన్ ఫ్యూచర్ క్లాస్ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ రూల్ ఇస్ సిస్టమాటిక్ ట్రీట్మెంట్ ఆఫ్ నల్మా. ఇక్కడ నల్లు నాట్ నల్ 2 తీసుకున్నాయి. ఇక్కడ నల్లను వాల్యూ ఇస్తే ఖచ్చితంగా షుడ్ బై మెయింటైన్ యాజ్ ఏ నంబర్. ఏదైనా నంబర్ ఇస్తేనే తీసుకోండి. నువ్వు నంబర్ తీసుకోవాలనుకోండి ఆ టేబుల్ వాల్యూస్ అనేది తీసుకోదు. అదే నాట్ నల్ ఇచ్చుకోండి మరి వాల్యూస్ ఇచ్చిన ఈ టేబుల్ని స్టోర్ అవుతుంది అనమాట. సో దిస్ ద వన్ ఆఫ్ ది రూల్ ఆఫ్ ది థర్డ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ యాక్టివ్ కన్లాగ్. దిస్ ద నథింగ్ బట్ ఏ డిజైనింగ్ పర్పస్ మా. సో డేటాబేస్ డిక్షనరీ ఈజ్ అ స్ట్రక్చర్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది కంప్లీట్ డేటాబేస్. సో ఈ టోటల్ గ్రాఫికల్ డిస్క్రిప్షన్ ఏమంటారంటే యాక్టివ్ అన్లాక్ క్యాటలాగ్ అంటారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈజ్ పవర్ఫుల్ అండ్ వెల్ స్ట్రక్చర్ లాంగ్వేజ్. దిట్ ఈస్ నథింగ్ బట్ ఎస్క్యూఎల్ మా. లిజన్ మా, డిబిఎంఎస్ అంటేనే ఇస్ నాట్ కోడెడ్ లాంగ్వేజ్ మా. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్. దాన్ని ఏమంటారంటే ఎస్క్యూఎల్ అంటారు ఓకేనా. నెక్స్ట్ డిబిఎంఎస్ యూస్ చేసే లాంగ్వేజ్ ఏంటి ఎస్క్యూఎల్ ఆర్ ఆర్డిబిఎంఎస్, DB2, టెరాడాటా వీటిని అన్నింటి ఏమంటారంటే డిబిఎంఎస్ లాంగ్వేజెస్ అంటారు. నెక్స్ట్ వ్యూ అప్డేషన్ రూల్స్. చూడమా దీంట్లో ఏం లేదమ్మా, ఒక ఆల్రెడీ డేటాబేస్ క్రియేట్ అయిన తర్వాత దాంట్లో వాల్యూస్ చేయాలంటే ఈజీగా చేయించవచ్చు. దీన్ని ఏమంటారంటే వ్యూ అప్డేషన్ రూల్ అంటారు. సేమ్ యాజ్ ఏ రిలేషన్ లెవెల్ ఆపరేషన్. దీంట్లో ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఇవన్నీ యూస్ చేసి ఆ టేబుల్ డిజైన్ అయిన తర్వాత దాంట్లో వాల్యూస్ చేంజ్ చేయొచ్చు, డిలీట్ చేసి అప్డేట్ చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే టేబుల్కి ఎటువంటి డ్యామేజ్ అని అవ్వదనమాట. సో అదే మీరు సి కానీ జావాలో కానీ ఏదైనా వాల్యూస్ అప్డేట్ చేయాలనుకోండి ప్రోగ్రామ్ అనేది క్రాష్ అవ్వచ్చు. సో డిబిఎంఎస్ అలా పాసిబుల్ కాదు. నెక్స్ట్ రూల్ 8 ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్. నిజమా లైక్ వాల్యూస్ ఎందుకు ఫిజికల్ స్టోర్ అయ్యటాన్ని లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఏదైనా రీనేమ్ కానీ మూవ్ చేయడానికి కానీ ఇట్ కెన్ బి ఈజీ టు యాక్సెస్. ఫిజికల్ డేటాబేస్లో అంటే ఏంటి ఒక టేబుల్ ఏం క్రియేట్ చేస్తారు, దానికి టేబుల్ ఏమనేది ఈజీగా సేవ్ నేమ్ చేయొచ్చు. ఎందుకంటే స్టూడెంట్ అంటే ఒక స్టూడెంట్ నేమే ఉంటుంది మా. ఇండిపెండెన్స్ ఫిజికల్ స్టూడెంట్ ఒకటే ఉంటుంది కాబట్టి నేమ్ చేయొచ్చు. అదే స్టూడెంట్ అనేది 2-3 ఉంది అనుకోండి, ఆల్రెడీ డిబిఎంఎస్ అనేది స్టూడెంట్ 2-3 తీసుకోదు. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్. అంటే ఇక్కడ స్టూడెంట్ 1 ఉంటుంది కాబట్టి ఈజీగా ఇట్ కెన్ బి మాడిఫై. నెక్స్ట్ లాజికల్ ఇండిపెండెన్స్ మా. దిస్ ఈస్ ద నథింగ్ బట్ ద ఫిజికల్ డేటాబేస్. ఇది కూడా సేమ్ మా, మనకు కావాల్సిన డేటాని ఈజీగా రెక్టిఫై చేసుకోవచ్చు. దీని ఏమంటారంటే లాజికల్ డేటా ఇండిపెండెన్స్. నెక్స్ట్ ఇంటిగ్రిటీ అండ్ ఇండిపెండెన్స్. ఇక లైక్ ఆఫ్ ఎవరంటే వాళ్ళు దీంట్లో వాల్యూస్ అనేది మాడిఫై కానీ డిలీట్ పాసిబుల్ కాదు. సంథింగ్ ఎవరికి ఒక కీ పర్సన్ ఉంటారు, వాళ్ళకి అసైనింగ్ అడ్మినిస్ట్రేటర్ ఉంటారు, వాళ్ళు మాత్రం దీన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఇండిపెండెన్స్. లైక్ మీకు ఆల్రెడీ చెప్పాను ఈ డిబిఎంఎస్ నంబర్ ఆఫ్ సర్వీస్ చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హార్డ్ డిస్క్లో డేటా ఉందనుకో, దాన్ని సిస్టమ్ తీసుకుంటుంది, ప్రింటర్ తీసుకుంటుంది, సర్వర్ తీసుకుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈజీగా డేటా అనేది డిస్ట్రిబ్యూట్ అవ్వచ్చు. లాస్ట్ వన్ ఈజ్ 13th రూల్ మా. లైక్ రూల్ 12 13th రూల్ అంటారు. నాన్ సబ్వర్షన్ రూల్ మా. ఇట్స్ నథింగ్ బట్ ఎన్క్రిప్షన్ మా. సో ఎన్క్రిప్షన్ అంటే లైక్ పాస్వర్డ్. ఏదైనా పాస్వర్డ్ ఇస్తేనే యూజ్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే ఈ టోటల్ కార్డ్స్ రూల్స్ అంటారు మా.